భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట. గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఆర్ద్రత అంటారు. అల్లం, పసుపు, బంగాళాదుంప అనేవి కాండం రూపాంతరాలు. అడవులను భూమికి ఊపిరితిత్తులుగా భావిస్తాం. అభివృద్ధి చెందిన సంయుక్త బీజంను పిండం అంటాము. శరీరం బయట జరిగే ఫలదీకరణంను బాహ్య ఫలదీకరణం అని చెప్పేసి అంటాము. అదేవిధంగా శరీరం లోపల జరిగేటటువంటి ఫలదీకరణంను అంతర ఫలదీకరణం అని చెప్పేసి అంటాము. లూని నది థార్ ఎడారిలో ప్రవహించును. విద్యుత్ బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. పీడనం యొక్క SI ప్రమాణం వచ్చేసి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అని చెప్పేసి అంటాము. ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు, ద్విదళ బీజ మొక్కలు తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అంటే ఏకదళ బీజ వ్యవస్థలు అని అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వరి చేను కానీ, గోధుమ చేను కానీ, అదేవిధంగా జొన్నలు కానీ, తాడి చెట్టుకు సంబంధించి, కొబ్బరి చెట్టుకు సంబంధించి ఇవి గింజలు ఒకటే ఉంటుంది, ఒకటే ఫలదీకరణం ఉంటుంది. కానీ కందులు, పెసర్లు ఇవి చూసుకున్నట్టయితే లోపల రెండు ఉంటాయి. సో దానికి ఏ విధంగా గుర్తుపడడం అంటే ఏకదళం అంటే ఒకటే ఉన్నట్టయితే అది గుబురు వేరు, ద్విదళము అంటే రెండు ఉన్నట్టయితే తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ భూమి నుంచి లోపలికి స్ట్రైట్గా పోతుంది. నెక్స్ట్ వేప, తులసి ఆకులను మందుల తయారీలో వాడతారు. వేర్లు సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. కస్కుట అనునది ఒక పరాన్న జీవి. మానవుని యొక్క చర్మం బరువు 4 కేజీలు. సాధారణ మానవుని యొక్క చర్మం బరువు ఎంత ఉంటుందంటే 4 కేజీస్ ఉంటుంది. జనపనార పరిశ్రమలు విశాఖ, శ్రీకాకుళంలో ఉన్నాయి. ఎలక్ట్రాన్ బదిలీల వల్ల ఏర్పడే బంధం అయానిక బంధం. లాలాజలం యొక్క pH విలువ 7.6. ద్రవ స్థితిలో ఉండే అలోహం బ్రోమిన్. మరగుజ్జు వృక్షంను బోన్సాయ్ అంటాము. బోన్సాయ్ అంటే మరగుజ్జు వృక్షాలు. ఇది మనము కొన్ని సినిమాలలో కూడా చూసేసి ఉంటాము. మరగుజ్జు మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, వాటికి కాయలు కాస్తూ ఉంటాయి. బయట కూడా చాలా వరకు చూస్తూ ఉంటాము. వాటిని బోన్సాయ్ అని చెప్పేసి అంటాము. ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు. నెక్స్ట్ అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ గుడ్డు. ఇది 17 సెంటీమీటర్స్ ఇంటూ 18 సెంటీమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అతిపెద్ద కణం వచ్చేసి ఆస్ట్రిచ్ గుడ్డు. నెక్స్ట్ హెర్బేరియం అనగా మొక్కలను భద్రపరచు స్థలం. అంటే ఇప్పుడు అరుదుగా దొరికేటటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి. వాటిపైన ప్రయోగం చేయాలి అంటే ప్రతిసారి ఎక్కడో వెతుక్కొని రావడం కంటే దొరికినప్పుడే వాటిని హెర్బేరియం అనేటటువంటి దాంట్లో ఈ యొక్క మొక్కలను భద్రపరిచి అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాటిపైన ప్రయోగాలు చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ భుజంలో ఉండే కీలును బంతిగిన్నె కీలు అని అంటారు. మన భుజంలో ఉండేది బంతిగిన్నె కీలు కాబట్టి మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ హృదయంలో 4 గదులు ఉంటాయి. మానవ శరీరం తొడలో ఉండే ఎముక ఫీమర్. ఇది అతి పొడవైనది. సో మానవ శరీరంలో ఉన్నటువంటి అతి పొడవైన ఎముక ఏది అని అంటే ఫీమర్. అది తొడలో ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచ ఆహార దినోత్సవం 1945 అక్టోబర్ 16 నుంచి అయితే మనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోచంపల్లి పట్టును టై అండ్ డై లేదా జమదారి పట్టు అని చెప్పేసి అంటాము. పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు మల్బరీ ఆకులను తింటుంది. పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏం తింటుంది? మల్బరీ ఆకులను అయితే తినడం జరుగుతుంది. పసిపిల్లల ఊయల యొక్క చలనం డోలనా చలనం. డోలనా చలనం అంటే ఒక కాన్స్టెంట్కి అటు ఇటు ఊగడాన్ని డోలనా చలనం అని చెప్పేసి అంటాము. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి పాదాలు, గోర్లు ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం అగును. చర్మం ద్వారా శత్రువులను గుర్తించే జీవి పాము. చీమలలో ఉండే ఆమ్లం ఫార్మిక్
ఆమ్లం. రైతులు వర్షాన్ని పదునులలో కొలవడం అయితే జరుగుతుంది. పీస్ అనగా మెత్తని ఉన్ని. ఈ యొక్క మెత్తని ఉన్నిని ఏమంటారంటే పీస్ అని చెప్పేసి అంటాము. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని చెప్పేసి అంటాము. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం అక్టోబర్ 29న జరుపుకుంటాము. విద్యుత్ బలరేఖలు బ్యాటరీ యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు ఆవిర్భవించును. నెక్స్ట్, తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అని చెప్పేసి పిలుస్తారు. అయస్కాంతానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధంను కనుగొన్నది ఫ్రాంక్లిన్. ఏం చేసిండు? అయస్కాంతానికి అదేవిధంగా విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధాన్ని అయితే ఈయనైతే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలను వేడి చేసినప్పుడు వ్యాకోచ ప్రభావం వలన సాంద్రత తగ్గును. గాయానికి కట్టేందుకు ఉపయోగించేటటువంటి బ్యాండేజీలో రేయాన్ను వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, తెగిపడిన చుక్కలను ఉల్కలు అంటారు. పాలిథిన్ కవరు అస్పష్ట నీడను ఏర్పరచును. సో ఈ యొక్క పాలిథిన్ కవర్ అనేది మనకు అస్పష్ట నీడను ఏర్పరుస్తుంది. ఇంటిలో ఉండే విద్యుత్ ఫ్యూజ్ తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన సన్నని తీగ. నెక్స్ట్, మొక్క యొక్క పత్రంలోని ఈనెలు సమాంతరంగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.